గైస్ అండ్ గర్ల్స్, ఈరోజు మనం వచ్చేసి ఫార్మ్స్ అండ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ సెక్షన్ కవర్ చేయబోతున్నాం. సో ఈరోజు మనం కవర్ చేసే ఫార్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మామూలు వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, లెట్స్ ఈ వెబ్సైట్ ఉంది సైబర్ 365 అని. సో వెబ్సైట్ అని ఇది అని కాదు, ఏ వెబ్సైట్ అయినా కంప్లీట్లీ స్టాటిక్ ఉంటుంది. జస్ట్ యూజర్ ఏంటంటే డేటా రీడ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, జస్ట్ ఈ గోసది. సో ఒక వే ఆఫ్ ఇంటరాక్షన్ ఎట్లా క్రియేట్ చేయాలి యూజర్తో అంటే త్రూ ఫార్మ్సే. సో లెట్స్ సే మన సైబర్ 365 వెబ్సైట్లో ఒక ఫామ్ ఉంది అనుకో, జస్ట్ ర్యాండమ్గా తీసుకున్నాను. సో ఇక్కడ ఫామ్ ఎలా ఉంటుంది, ఇట్లా నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, సబ్జెక్ట్, ఏమైనా టెక్స్ట్ మెసేజ్ ఏమైనా సెండ్ చేయాలని కూడా యూజర్ సెండ్ చేయొచ్చు. జస్ట్ గెట్ ఇన్ టచ్ అని క్లిక్ చేస్తే మనకి ఈ డీటెయిల్స్ అని గ్రాప్ అవుతాయి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఫార్మ్స్ ఏంటంటే అసలు యాక్చువల్లీ లెట్స్ మనం లైక్ వీఆర్ ద బిజినెస్ ఓనర్స్ అనుకోండి. మీరు బిజినెస్ ఓనర్, మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. సో మీ పర్పస్ ఏంది, మీ యాక్చువల్ ఏమైంది, క్లయింట్స్ని ఫైండ్ చేయాలి, క్లయింట్స్ రావాలి మీరు. సో ఒట్టి మీరు స్టాటిక్ వెబ్సైట్ పెట్టుకుంటే సరిపోదు. కాబట్టి ఒక కైండ్ ఆఫ్ మనకి వే ఉండాలి, ఎట్లా అంటే యూజర్ ఇంటరాక్ట్ అయితే మన వెబ్సైట్తో వాళ్ళ డీటెయిల్స్ని గ్రాప్ చేస్తారు. సో ఫార్మ్స్ ఇస్ దట్ బెటర్ వే టు గ్రాప్ ద యూజర్ డీటెయిల్స్, లైక్ టు మేక్ ఇట్ అ డైనమిక్ వెబ్సైట్ అన్నది అర్థం. అట్లా సో వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, మనం ఒకసారి అవైలబుల్ ఉన్నాం. సో ద టైం వాళ్ళ యూజర్ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక మనం గ్రాప్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం. వన్స్ మనం ఒక్కసారి ఫ్రీ అయినాక మనం క్లయింట్స్కి రీచ్ అవుట్ అవుతాం. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ ద ఫార్మ్స్ లేకపోతే మాత్రం మనం యూజర్స్తో ప్రాపర్గా ఇంటరాక్ట్ అవ్వలేము. సో లెట్స్ ఇక్కడ ఈ జైబో వెబ్సైట్ ఉంది. ఫస్ట్ ఇంకోటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రీసెంట్గా నేను జస్ట్ నేను సైబర్ 365 ఫౌండర్ గురించి తెలుసుకున్నాను. ఈజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ బిలియనర్ ఇన్ ద వరల్డ్. సో అతని ఇది మన సిలబస్లో జస్ట్ నేను నార్మల్గా చెప్తున్నాను మీకు. అతను మన సైబర్ 365 ప్లాట్ఫామ్ అతను క్రియేట్ చేసిండు. సో ఆయన ఏమైందంటే Web3 ప్లస్ ఇంకా మన AI యూజ్ చేసుకొని కంబైన్ చేసి ఆల్మోస్ట్ 0% ఫ్రాడ్యులెంట్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేసిండు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సైబర్ 365 అనేది. సో ఈస్ రియల్లీ డూయింగ్ గ్రేట్ జాబ్ అండ్ ఈస్ జస్ట్ 27 years old దట్స్ ఇట్. సో అర్థం చేసుకోండి, మీరు కూడా అనుకుంటే సాధిస్తారు. సో అంత పెద్ద అచీవ్ చేయాలంటలేను, బట్ ట్రై టు లెర్న్ వాట్ యూ లెర్నింగ్ కరెంట్లీ. అది మీరు కరెక్ట్గా నేర్చుకోరనుకో, మెల్లగా మీరు కూడా గ్రో అవుతారు, డెవలప్ అవుతారు. సో ఇప్పుడు నేను పోర్ట్ఫోలియో ఒకటి, ఇది నా పోర్ట్ఫోలియో నేను క్రియేట్ చేశాను యూజింగ్ రియాక్ట్ జేఎస్లో క్రియేట్ చేసిన మొత్తం ఇది. సో నా ప్రాజెక్ట్స్ ఏంటి ఇవన్నీ చెప్పి ఇక్కడ క్రియేట్ చేసి పెట్టాను. సో ఇక్కడ చూస్తాను మీకు సెండ్ ఏ మెసేజ్, ఒక క్వశ్చన్ ఆర్ ప్రపోజల్, జస్ట్ వాంట్ టు సే హలో, గో హెడ్. ఇలా ఒక సెక్షన్ క్రియేట్ చేసిన ఏంటంటే యూజర్ ఎవరైనా నా పేజ్కి ల్యాండ్ అవుతే వాళ్ళు కూడా నా ఆ విధంగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఏంటంటే నేమ్, ఈమెయిల్, మెసేజ్ ఎంటర్ చేసి షూట్ చేస్తే ఆ మెసేజ్ నాకు డైరెక్ట్ వాట్సాప్లో వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయంటే HTML ఇన్పుట్, టెక్స్ట్ ఏరియా, డ్రాప్ డౌన్ మెన్యూ, రేడియో బాక్స్, చెక్ బాక్స్, ఇలా చాలా ఉంటాయి. ఇంకా బటన్, ఇలా ఈ విధంగా అన్నీ ఉంటాయి. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి, బట్ మనం జనరల్గా యూజ్ చేసేది ఇవి: ఇన్పుట్, టెక్స్ట్ ఏరియా, డ్రాప్ డౌన్ మెన్యూ, ఇది రేడియో బటన్ అంటాం, చెక్ బాక్స్, ఇది మామూలు బటన్, సబ్మిట్. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక సింపుల్ ఫామ్ క్రియేట్ చేసిన. సో ఫామ్లో మనకి టెక్స్ట్ ఏరియా, ఇన్పుట్ టెక్స్ట్, బటన్, సో సమ్ బేసిక్ ఎలిమెంట్స్తో క్రియేట్ చేసిన ఒక ఫామ్. సో మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఏం లేదు, జస్ట్ HTML, మన పాత HTML స్ట్రక్చర్, HTML5 స్ట్రక్చర్ యూజ్ చేశాను. సో ఒక డివ్ క్రియేట్ చేశాను. డివ్ అంటే నథింగ్ బట్ ఒక డివిజన్. దట్ ఈస్ డివిజన్ చాలా యూస్ఫుల్. ఈ అట్రిబ్యూట్, ఈ ట్యాగ్ మనం చాలా యూజ్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, ఈజ్ అ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇంకొకటి డివ్ అనేది ఇక్కడ చూస్తే మీకు డివ్ ఎలిమెంట్ హాస్ నో స్పెషల్ మీనింగ్ అట్ ఆల్. ఇట్ రిప్రజెంట్స్ చిల్డ్రన్స్. ఇట్ కెన్ బి యూజ్డ్ విత్ ద క్లాస్, లాంగ్ అండ్ టైటిల్ అట్రిబ్యూట్స్ టు మార్క్ సెమాంటిక్ కామెంట్ టు గ్రూప్ ఆఫ్ కన్సిక్యూటివ్ ఎలిమెంట్స్. సో డివ్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ బాక్స్ లెక్క మనం ఒక క్రియేట్ చేసి, దీంట్లో ఇప్పుడు లెట్స్ డివ్ ఉంది అనుకో, దీని లోపల ఏమున్నాయో అన్ని ఒక బాక్స్లో కాంటెంట్స్ లెక్క. సో మనం ఏమైనా స్టైలింగ్ ఫీచర్ అప్లై చేయాలనుకుంటే డివ్కి డైరెక్ట్ అప్లై చేస్తే ఇంటర్నల్గా ఏం చేయాల్సిన అన్నిటికీ స్టైల్ అప్లై అవుతుంది. సో అట్లా డివ్ క్రియేట్ చేశాను. ఒక H1 నా ఫామ్ అని H1 క్రియేట్ చేసిన. సో యాక్చువల్గా మనం మాట్లాడాల్సింది ఫామ్ గురించి. సో ఈ ఫామ్ ఒకటి క్రియేట్ చేసాను. దీంట్లో ఏముందంటే ఇన్పుట్, టెక్స్ట్ ఉంది, పాస్వర్డ్ ఉంది, మెసేజ్ ఉంది, టెక్స్ట్ ఏరియా అనేది మనకి ఒకటి ఎలిమెంట్, మన ఇన్పుట్ అనేది ఒక అట్రిబ్యూట్ ఎలిమెంట్. ఇవి యూజ్ చేసుకొని మనం ఒక ఫామ్ క్రియేట్ చేసిన. ఇంకొకటి H5 ఒకటి యాడ్ చేశాను. సో సింపుల్ స్టైలింగ్ ఒకటి యాడ్ చేశాను. సో ఇది ఎట్లా వర్క్ అవుతుందో మనం CSS క్లాస్లో తెలుసుకుని ప్రస్తుతానికి బేసిక్గా ఏం చేశానంటే జస్ట్ ఈ విధంగా క్రియేట్ అవ్వడానికి నేను CSS స్టైల్ అప్లై చేశాను. దట్స్ ఇట్. ఒక ఫామ్ ఇట్లా క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ లేబుల్ ఒకటి క్రియేట్ చేసిన. లేబుల్ వల్ల యూజ్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన ఏదైతే బాక్స్ ఉంటుందో, లెట్స్ సే ఇన్పుట్ టైప్ టెక్స్ట్ యూజర్ నేమ్ కదా, యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్ వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే ప్లేస్ హోల్డర్ ఉంది ఎంటర్ యూజర్ నేమ్, అక్కడ నుంచి మనకి ఎంటర్ యూజర్ నేమ్ అని వస్తుంది. సో ఈ లేబుల్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది. మనం ఏవైతే ఫీల్డ్స్ క్రియేట్ చేస్తామో సో అక్కడ రెస్పెక్టివ్ దాని పక్కన వస్తుంది. సో BR అంటే ఏంటంటే బ్రేక్, అంటే ఒక లైన్ ఒకవేళ కంటిన్యూ వచ్చి నేను బ్రేక్ తీసేసాను అనుకో, కంటిన్యూటీ ఉంటుంది, సేమ్ ఇట్లా ఒకటే లైన్లో వస్తుంది. సో అది బ్రేక్ చేయడానికి నేను బ్రేక్ ట్యాగ్ వాడతాను. బ్రేక్ ట్యాగ్ వాడుతుందంటే మనకి ఒక దాని కింద ఇంకోటి వస్తుంది. సో పాస్వర్డ్ లేబుల్ క్రియేట్ చేసి ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ అంటే ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఏం ఎంటర్ చేసినా పాస్వర్డ్ ఫీల్డ్ కాబట్టి అది అర్థం చేసుకొని డాట్స్లో చూపిస్తుంది. కంప్లీట్గా మనకి పాస్వర్డ్ డైరెక్ట్ చూపించదు. సో అది ఆ విధంగా. మళ్ళీ ఇంకొకటి మెసేజ్ టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ ఒకటి క్రియేట్ చేశాను. కాలమ్స్ 15 ఇనిషియల్గా ఇచ్చి ఈ విధంగా క్రియేట్ చేశాను. కాబట్టి మనం దీన్ని సైజ్ పెంచుకోవచ్చు, ఎంత అంటే పెంచుకోవచ్చు, పెద్దగా చిన్నగా ఎంత అంటే చేసుకోవచ్చు.
సో మనకి వచ్చి ఇంత కావాలనుకుంటే ఇంత క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఇందాక చూపించాను కదా జైబర్ అనే వెబ్సైట్ ఎట్లా టెక్స్ట్ క్రియేట్ చేస్తారు ఇంటర్వ్యూ మెసేజ్. సో అదేవిధంగా మనం ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ మెసేజ్ క్రియేట్ చేసాం అట్లా. సో ఏదైనా ఉండొచ్చు, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏం కాదు, నేను జస్ట్ రాండమ్గా క్రియేట్ చేసాను, మీరు ఏమైనా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ లెట్స్ ఇక్కడ అంత కావాలనుకుంటే యూజర్ నేమ్ ఉండని పాస్వర్డ్ కాకుండా మీకు చూపించని కోసం ఇట్లా మొబైల్ నెంబర్ క్రియేట్ చేయొచ్చు. జస్ట్ ఇది ఒక ఇన్పుట్ కాబట్టి టెక్స్ట్ టైప్ కాబట్టి టెక్స్ట్ ఇచ్చేసి నేమ్ వచ్చేసి మొబైల్ నెంబర్. సో విధంగా చేసి మొబైల్ నెంబర్ మనం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు మన విషయం. సో యూజర్ నేమ్ మొబైల్ నెంబర్ మెసేజ్ ఏది కావాలంటే తీసేసుకొని మనం యూజర్ నుంచి మనం క్లయింట్కి ఎప్పుడంటే అప్పుడు రివర్ట్ అవ్వచ్చు. సో ఇది బేసిక్ ఒక ఫామ్ క్రియేషన్. సో ఈ విధంగా మనం టెక్స్ట్ లేబుల్స్ అవన్నీ యూజ్ చేసుకొని మనం ఒక ఫామ్ క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ స్టైల్స్ చూసుకుంటే ఏం చేస్తున్నా అంటే నేను బేసిక్గా బార్డర్ విత్ ప్యాడింగ్ మార్జిన్. సో మనం డీటెయిల్గా ఈ స్టైల్స్ గురించి మనం తర్వాత తెలుసుకుందాం, కానీ ఇక్కడ జస్ట్ సింపుల్గా చూసుకుంటే డివ్కి నేను ఒక బార్డర్ ఇచ్చాను 1 పిక్సెల్ సాలిడ్. అంటే ఈ బార్డర్ ఉంది కదా, ఈ 1 పిక్సెల్ సాలిడ్ ఇది బార్డర్ విత్ 30% అంటే ఫ్రంట్ మన సైడ్స్ నుంచి టాప్ నుంచి మొత్తం. అంటే ఏంటంటే ఒక లెట్స్ సే నేను విత్ 30% మొత్తం స్క్రీన్ సైజ్ వస్తుంది నాకు. ఇట్లా స్క్రీన్ సైజ్ మొత్తం రాకుండా నేను 30% వేస్తే నాకు పర్ఫెక్ట్గా ఎంత కావాలి సైజ్ అంత వస్తుంది. తర్వాత ప్యాడింగ్ అంటే ఏంటంటే ఒక బాక్స్ లోపల ఏమైనా మూవ్మెంట్ చేయాలనుకుంటే లెట్స్ ఇది బాక్స్ అనేది కదా, అవుటర్ బాక్స్ది లోపల మూవ్మెంట్ చేయడానికి ప్యాడింగ్ వాడతాం మనం. సో మార్జిన్ అంటే ఏంటంటే ఈ బాక్స్ అవుట్ సైడ్ అంత మూవ్మెంట్ కోసం ఈ మార్జిన్ వాడతాం. సో డీటెయిల్గా దీన్ని బాక్స్ మోడల్ అంటాము. దీన్ని CSSలో మనం క్లియర్గా నేర్చుకున్నాం. బస్ట్ ఫర్ సింపుల్ అర్థం చేయడానికి మీకు మామూలుగా చెప్తున్నాను ఇట్లా ఈ విధంగా. సో ఇది మనకి ఫార్మ్స్ జనరల్గా దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇవి. సో ఇది ఒక ఫస్ట్ పార్ట్. ఇంకో సెకండ్ పార్ట్లో మనం చిన్న ప్రాజెక్ట్లో కూడా మంచి క్రియేట్ చేసి ఇంకా డీప్గా అర్థం చేసుకున్నాం. సో థ్యాంక్ యూ.